హాయ్ అండి. మన గార్డెన్‌లో గులాబీలు ఎక్కువగా పూస్తున్నాయి. రోజ్ వాటర్ కాస్తానని చెప్తున్నాను కదా! ఇవి ఈరోజు హార్వెస్ట్ చేసినవి. ఇదైతే వీడియో తీయలేదండి. ఇవి కొత్తగా ఈరోజు తెంపిన పువ్వులు. పాత పువ్వులు చూపిస్తాను. ఇవన్నీ ఈరోజువి. కొన్నైతే పెటల్స్ ఇట్లా వచ్చేసాయి. అలా వచ్చేసినా సరే ఇవి కిందవి కూడా ఉంచుకుని వాటర్‌లో వేసుకోవచ్చు. బానే ఉంటాయి. చూసారా ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అయితే. ఇవి ముందువి. ఏ రోజు తెంపిన ఫ్లవర్స్ ఆ రోజు ఇలా కవర్లో వేసి పెట్టేస్తాను. ఇప్పుడు రోజ్ వాటర్ కాసి చూపిస్తాను చూడండి. ఇలా బౌల్లోకి వాటర్ తీసుకోవాలి. అందులో మనం ఎన్ని ఫ్లవర్స్ అనుకుంటున్నామో అన్ని ఫ్లవర్స్ ఇలా ఫ్లవర్‌గా అయినా వేసేయొచ్చు. లేదు అంటే పెటల్స్ తింపేసి వేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసేసుకోవచ్చు. లేదంటే ఇలా ఫ్లవర్‌గా అయినా సరే మునిగేంత వరకు. అలా ఎన్ని ఫ్లవర్స్ కావాలనుకుంటే అన్ని ఫ్లవర్స్ వేసుకోవచ్చు. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ బాగా బాయిల్ అయ్యేలాగా ఈ ఫ్లవర్స్‌లో నుంచి కలర్ మొత్తం వాటర్‌లోకి వచ్చేసేయాలి. అలా బాయిల్ చేసుకోవాలి. అలా బాయిల్ అయిన తర్వాత ఫ్లవర్స్‌ని కూడా వాటర్ చల్లగా అయిపోతాయి కదా! అయిపోయిన తర్వాత ఇలా గట్టిగా పిండేసి ఆ తరువాత ఈ ఫ్లవర్స్ తీసేసి ఆ వాటర్ యూజ్ చేసుకుంటాము. ఇప్పుడు మన గార్డెన్‌లో అయితే ఈ 6 రకాల గులాబీలు ఎక్కువగా పూస్తున్నాయి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో గులాబీలైతే. వాటర్ బాయిల్ అయిపోతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఈ వాటర్‌ని వడగట్టేసి ఫేస్ వాష్‌కి యూజ్ చేసుకోవడమే.